నిరుద్యోగుల నోటిఫికేషన్ సంబంధించి అశోక్ సార్ ఏదైతే ఈరోజు నిరాహార దీక్ష చేస్తున్నాడో ఈరోజు 9వ రోజుకు చేరుకుంది. అశోక్ సార్ని వనస్థలిపురం హాస్పిటల్ నుంచి ఉస్మానియా కూడా తరలించిన విషయం తెలిసిందే. సో అశోక్ సార్ ఆరోగ్యం గురించి వాళ్ళ వైఫ్ సునీత ఉన్నారు మనతో మాట్లాడడానికి. మేడం, ఎట్లా ఉంది ఆరోగ్యం, ఏం చెప్తున్నారు డాక్టర్స్? ఈరోజు 9వ రోజు అండి. అక్కడ వనస్థలిపురంలో ఉన్నప్పుడే చాలా సీరియస్గా అయిందని ఇక్కడ తీసుకొచ్చారు. ఇప్పుడు ఇంకా సీరియస్గా ఉంది, మాట్లాడే స్థితిలో కూడా లేడు సారు. నేను ఒకటే చెప్తున్నా గవర్నమెంట్కి, ఇంకెన్ని రోజులు చూస్తారండి మీరు? 9వ రోజు అయిపోయింది, తినడానికి తిండి లేకుండా లోపల పేగులు ఎండుకపోయి కడుపు మండిపోయి బొక్కలు బయకి కళ్ళు తేలాడేసి బొక్కలు బయటికి వెళ్తున్నాయి. ఇంకెన్ని రోజులు? నేను ఒకటే చెప్తున్నాను, సారి కనుక ఏమనైతే నేను నా పిల్లలు కూడా ఉండము. మీ అందరికీ చెప్తున్నా, నేను గవర్నమెంట్కి చెప్తున్నా, నిరుద్యోగులకు కూడా చెప్తున్నా, చేసేది మీకోసమే అండి, మా ఇంట్లో వాళ్ళకి చేయట్లేరు. ఎన్నిసార్లు చెప్పాలి మీకు? బయటికి వచ్చి ఇక్కడికి రండి. ఉస్మానియా హాస్పిటల్లో ఉంది కదా, దగ్గరనే కదా, లైబ్రరీ, ఓయూ లైబ్రరీ ఉంది, చిక్కడపల్లి లైబ్రరీ ఉంది, మీ ఇక్కడ దిల్షునర్లో చాలా ఆఫ్లైన్ కోచింగ్ ఇన్స్టిట్యూట్లు ఉన్నారు. మీరందరూ రండి. ఎందుకు నోటిఫికేషన్ ఎందుకు రాడు? వస్తున్నారు, కొంతమంది వస్తున్నారు. ఇక్కడ పోలీసులు కూడా కొంతమంది మిస్గైడ్ చేస్తున్నారు. ఇక్కడ లేరు సారు, వేరే దగ్గర తీసుకెళ్లారని కూడా చెప్తున్నారు. నేను చెప్తున్నాను, ఉస్మానియా హాస్పిటల్లో ఏఎంసీ వాళ్ళు 116 రూమ్లో ఉండండి. చాలా సార్ యొక్క సిచ్యువేషన్ మాత్రం చాలా క్రిటికల్గా ఉంది, మాట్లాడే సిచ్యువేషన్ లేడు. నేను చెప్తున్నాను, ఎవరి కోసం ఇదంతా చేసేది? వద్దు, బంద్ చేయమంటే సార్ వినట్లేరు. లేదు, నా కోసం పిల్లలు 100 మంది వస్తారు, 1000 మంది వస్తారు, నోటిఫికేషన్ వస్తుంది, తప్పకుండా వస్తుందని సారేమో మొండిగా కూర్చున్నాడు. ఎవరు చెప్తే వినట్లేడు. నేను ఒకటే చెప్తున్నాను, సార్ గనక ఏమన్నా అయితే మాత్రం నేను నా పిల్లలు అనాథలం కాదు, మేము కూడా ఏదన్నా చేసుకొని పోతాము. మీ ఇష్టం. మరి ఇంకా నేను చేసేది నేను చేస్తున్నాను, సార్ చేసేది సార్ చేస్తున్నారు, మీరు చేసేది మీరు చేయండి. నేను ఒకటే చెప్తున్నాను, ఈ గవర్నమెంట్ కూడా ఇంత మొండిగా ఉండొద్దండి. ఆల్రెడీ ఉన్నాయి పోస్టులు మీ దగ్గర పోస్టులు ఉన్నాక కూడా వేయడానికి ఎందుకు? ఇంకెంతమందిని ఇట్లాంటి పిల్లల్ని ఆశ కల్పిస్తారు వీళ్ళకి? ఇంకెన్ని రోజులు ఆశ కల్పిస్తారు? గవర్నమెంట్ వచ్చి కూడా 21 నెల అవుతుంది, ఇంకెన్ని రోజులండి? ఎందుకు ఇన్ని ఇన్స్టిట్యూట్లు ఉండగా ఓన్లీ అశోక్ సారే ఎందుకు నిరాహార దీక్ష చేస్తుండు? అశోక్ సార్ ఎజెండా ఏంటి అసలు? ఎవరికి లేని నొప్పి అశోక్ సార్కి ఎందుకు వచ్చింది అసలు? అశోక్ సార్ ఎజెండా ఏం లేదు, నిరుద్యోగులకు న్యాయం జరగాలి. నిరుద్యోగులు ఎమ్మటి ఎప్పుడు అశోక్ సార్ ఉంటారు. అవును సార్, ఇప్పుడు పట్టించుకున్న వాళ్ళ దగ్గరికే వచ్చి అడుగుతారు. ఇప్పుడు వేరే ఇన్స్టిట్యూట్ వాళ్ళు ఉన్నారు, వాళ్ళు పట్టించుకోరు, వాళ్ళకి చెప్పరు వాళ్ళు. ఇప్పుడు సార్ దగ్గరికి ఎందుకు వస్తున్నారు నిరుద్యోగులు? మరి సార్ పట్టించుకుంటున్నారు కాబట్టి వస్తారు. సరే, ఇప్పుడు గాంధీని ఎందుకు ఉద్యమం చేసినంటే దాని దగ్గర ఆన్సర్ ఉందా? ఆయనకు ఆయన దేశం మీద ఉన్న ప్రేమతో చేసిండు. అదేవిధంగా అశోక్ సార్ కూడా పిల్లలు నిరుద్యోగుల మీద ఉన్న ప్రేమతో చేస్తున్నారు. వాళ్ళకు న్యాయం జరగాలి. విద్యా వ్యవస్థ బాగుపడితేనే దేశం బాగుపడుతుంది, రాష్ట్రం బాగుపడుతుంది అని ఒకే ఒక ఉద్దేశంతో విద్యా వ్యవస్థ కోసం నాట్ ఓన్లీ నిరుద్యోగులు మాత్రమే కాదు, గవర్నమెంట్ జాబ్స్ గురించి కాదు, సార్ పోట్లాడేది దేని గురించి అంటే తెలంగాణలో ఉన్న అన్ఎంప్లాయ్మెంట్ మొత్తం రూపు మార్పాలి. అదేవిధంగా నిరుద్యోగుల కోసం దీక్ష చేస్తుండే గత 9 రోజులుగా. గతంలో కూడా ఇంటి దగ్గర కూడా ఒకసారి ఎందుకు మన నిరుద్యోగులు ఎవరు ఇక్కడ కనబడట్లేదు? ఏంటి అసలు? నిరుద్యోగులు వస్తున్నారు కానీ వచ్చిన వాళ్ళు ఇట్లా పోలీసు వాళ్ళ నేమ్స్ అవి రాసుకోవడం వల్ల కొంచెం భయపడి వెనక్కి వెళ్తున్నారు. ఇంకోటి ఏంటంటే, ఇప్పుడు నోటిఫికేషన్ లేక కూడా కొంతమంది పిల్లలు ఊర్లకు వెళ్ళడం జరిగింది. వస్తున్నారు కానీ ఒక కమ్యూనికేషన్ లేకుండా ఇక్కడికి వస్తున్నారు, చూస్తున్నారు, ఇక్కడ అడగంగానే పోలీసు వాళ్ళు ఇక్కడ లేరని చెప్పేసరికి వాళ్ళు వెళ్ళిపోతున్నారు. నిన్న వచ్చారు, నేను ఒక 100 మంది దాకా వచ్చారు. మేము ధర్నా కూడా చేశారు, మనం ఛానల్లో కూడా మనం పెట్టాము. బట్ ఇప్పుడైతే సార్ అయితే సిచ్యువేషన్ అయితే చాలా క్రిటికల్గా ఉంది, మాట్లాడే సిచ్యువేషన్ లేడు అసలుకి. మొత్తం ఎముకలు మాత్రమే కనిపిస్తున్నాయి అండి, ఆ స్థితిలో ఉంది. చాలామంది వచ్చిన వాళ్ళు, ఎందుకు సార్ మీకు ఇది దేనికోసం చేసినట్టే, నేను పిల్లల కోసం నేను ఎన్నిసార్లు చేస్తాను సార్ అంటున్నారు. కేటీఆర్ కలిసి వచ్చిన తర్వాతనే దీక్షకు సంబంధించి ఒక ప్లానింగ్ జరిగింది. మొత్తం అక్కడి నుంచే స్కెచ్ చేసుకొని అశోక్ సార్ ఒక ప్లాన్ ప్రకారం పోతున్నాడని చెప్పేసి కాంగ్రెస్ పార్టీకి చెందిన కొందరు నాయకులు అని చెప్తున్నారు. ఏం చెప్తారు దానికి? కేటీఆర్ని ఒక్కనే కలవలేదు సార్, అన్ని రాజకీయ నాయకులను కలిసిర్రు, అందరు లీడర్లని కలిశారు. కేటీఆర్ని ఒక్కనే ఏం కలవలేదు. విద్యార్థి సంఘం నేతలని కలిశారు, అన్ని పార్టీ రాజకీయ నాయకులని కలిశారు, అందరినీ కలిశారు. ఒకళ్ళని ఎట్లా కలుస్తారు చెప్పండి? అందరి ఫుటేజీలు ఉన్నాయి కదా, అందరి దగ్గర పోయి అందరినీ కలిశారు సారు. అందరి మద్దతు తీసుకున్నాడు. ఒక రాజకీయ పార్టీకి తొత్తేం కాదు సారు, అందరినీ సమానంగా చూస్తాడు. కొన్ని ఆరోపణలు వినిపిస్తున్నాయి. టీజీపీఎస్సీ మెంబర్ కూడా ఇస్తామని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ ఆఫర్ చేసినా తిరస్కరించి నాకు ఎమ్మెల్సీ కావాలని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ మీద డిమాండ్ పెట్టాడు ప్రభుత్వానికి సంబంధించి. దానికి ప్రభుత్వం ఒప్పుకోలేదు. సో ప్రభుత్వాన్ని ఇరకాటం పెట్టే ప్రయత్నంలో అశోక్ సార్ ఉన్నారు. నిరుద్యోగుల్ని కావాలని రెచ్చగొడుతున్నారని చెప్పేసి కొన్ని వార్తలు బయట వినబడుతున్నాయి. ఏం చెప్తారు దానికి? ఎమ్మెల్సీ కావాలని ఏం అడగలేదు సార్. టీజీపీఎస్సీ మెంబర్గా ఇస్తామని, కానీ మనం అప్పుడు అందులో ఉన్నామనుకోండి, బయటికి మనం గొంతెత్తి మాట్లాడలేమనే ఉద్దేశంతో దాన్ని రిజెక్ట్ చేశారు. దాన్ని ఎమ్మెల్సీ అనేది సారేం అడగలేదు. బట్
నోటిఫికేషన్ ఎమ్మెల్సీ నోటిఫికేషన్ వచ్చినప్పుడు చాలామంది విద్యార్థులు నిరుద్యోగులు కొంతమంది ఎంప్లాయ్మెంట్స్ కూడా మీరు ఎందుకు చేయొద్దు సార్, మీరు ఏది లేకున్నా కానీ చాలా అందరి మీద ఏదైనా సమస్యలు ఉంటే కొట్లాడుతున్నారు కదా, మీరు చెయ్యండి సార్, మాకంటూ కూడా ఒకటి వాయిస్ మాకు అసెంబ్లీలో వినపడలే, మా వంతుగా కూడా ఎవరు రాజకీయ నాయకుల దగ్గరికి వెళ్ళి మా గోస చెప్పుకున్నా కానీ ఎవరు కూడా మా గురించి పట్టించుకోవట్లేరు, మీరు ఉండాలి సార్ అని ప్రతి ఒక 100 కాల్స్ ఫోన్ లిఫ్ట్ చేయలేకపోయాం. అప్పుడు సరే ఇంతమంది అనుకుంటున్నారు కదా, ఒక ప్రయత్నం చేయడంలో తప్పేం లేదని సార్ పోటీకి దిగడం జరిగింది. ముందస్తుగా ఎమ్మెల్సీ కండక్ట్ చేయాలంటే మినిమం ఒక 6 months ప్లానింగ్ ఉండాలి సార్. మనం ఓట్లు నమోదు చేయించుకోవాలి, బయట మీటింగులు పెట్టాలి, చాలా ఉంటుంది, మీకు తెలుసు కదా ఎలక్షన్లు అంటే. బట్ 20 రోజుల ముందు దిగినట్టే దేంతో దిగిండో మీరు కూడా అర్థం చేసుకోవచ్చు. అదే అంటున్నారు, వాళ్ళు కూడా అంటున్నారు, ఒక ఎమ్మెల్సీ ఎజెండా పెట్టుకొని కావాలని నిరుద్యోగం రెచ్చగొడుతున్నాడు, దీక్షల పేరుతోని లేకపోతే అకాడమీ పేరుతోని నిరుద్యోగం రెచ్చగొట్టి పబ్బం గడుపుకుంటున్నారు. సో అల్టిమేట్గా ఎమ్మెల్సీయో లేకపోతే ఎమ్మెల్యేనో అశోక్ సార్ లక్ష్యం అని చెప్పేసి పార్టీలు ఆరోపిస్తున్నాయి. అట్లేం లేదండి, నిరుద్యోగులు ఎవ్వరు వచ్చినా కానీ, నిరుద్యోగులు కాదు ఏ సమస్యలు ఉన్నా అశోక్ సారు మాకంటూ ఒక ఛానల్ ఉంది, ఆ ఛానల్ తెలిపే ప్రయత్నం అయితే అశోక్ సార్ తప్పకుండా చేస్తారు. అది ఎమ్మెల్సీ అయినా ఎమ్మెల్యే అయినా కాకపోయినా ఏ సిచ్యువేషన్లో ఉన్నా కానీ ఏదైనా తప్పు జరిగిందంటే దాన్ని బయట పెడతారు. ఎవరికి భయపడ్డాడు సార్, అదొక్కటి ఉంది మొండి ధైర్యము. ఏ పోలీస్ ఆయనకు భయపడడు, ఏ రాజకీయ నాయకునికి భయపడు, ఎవరికి భయపడకుండా కానీ ఏదైతే తప్పు ఉందో ఆ తప్పును బయట పెట్టే ప్రయత్నం 100-200% చేస్తాడు సార్. ఖచ్చితంగా ఏ రాజకీయ పార్టీకి తొత్తుగా వ్యవహరిస్తలేడు, కేవలం నిరుద్యోగుల పక్షాన్ని కొట్లాడుతున్నాడు. బట్ పోలీసులు ఇక్కడ చాలా వరకు నిరుద్యోగుల్ని భయపట్టే స్థాయిలో పోలీస్ ఫోర్స్ ఉంది కాబట్టి నిరుద్యోగులు రాలేని పరిస్థితి అని చెప్పేసి అశోక్ సార్ వైఫ్ చెప్తున్న పరిస్థితి. ఇప్పటికే ఆరోగ్యం సంబంధించి చాలా వీక్ అయ్యారు అశోక్ సార్, అసలు అన్నం తినట్లేదు 9 రోజుల నుంచి. ఒకవేళ అశోక్ సార్ ఏమన్నా అయితే నా పిల్లల పరిస్థితి, నా పరిస్థితి ఏంటని చెప్పేసి కూడా అశోక్ సార్ వైఫ్ ప్రశ్నిస్తున్న పరిస్థితి. కేటీఆర్నే కాదు చాలామంది రాజకీయ నాయకులను కలిసాం, చాలా విద్యార్థి నాయకులను కూడా అశోక్ సార్ కలిశారు. ఎమ్మెల్సీ లక్ష్యంగా ఇదంతా చేయట్లేదు, కేవలం ప్రభుత్వం నుంచి మాకు ఆఫర్ వచ్చిన మాట నిజమే, టీజీపీఎస్సీ మెంబర్గా కూడా అడిగారు. బట్ టీజీపీఎస్సీలో ఉంటే నిరుద్యోగులకు సంబంధించి ఎలాంటి ఫైట్ చేయకుండా ఉండాల్సి వస్తుంది కాబట్టి దాన్ని రిజెక్ట్ చేశామని చెప్పేసి కూడా అశోక్ సార్ వైఫ్ సునీత చెప్తున్న పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ సతీష్తో సురేష్, తెలుగు వెలుగు. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.